హలో గైస్, నేను మీ రొంపల్ హరీష్. చాలా వరకు బిగినర్స్ సినిమాటోగ్రఫర్స్కి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్లిక్కరింగ్. ఈ రోజు మనం ఆ ఫ్లిక్కరింగ్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్న దానికోసం మాట్లాడదాం. కమాన్. మన ఇండోర్లో ఒక సినిమాటిక్ షార్ట్ సెటప్ని చేసుకున్నాం. లైటింగ్ కావాల్సినంత ఎక్కువ ఉంది అండ్ మన ఫ్రేమింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. కానీ మనం ఈ వీడియోలో చూసుకుంటే మనకి ఈ ఫ్లిక్కరింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అండ్ సినిమాటోగ్రఫర్స్ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం. మరి ఈ ఫ్లిక్కరింగ్ ఎందుకు వస్తుంది అండ్ దీన్ని సాల్వ్ చేయడం ఎలా, ఈ వీడియోలో కంప్లీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. పాయింట్ 1, ఫ్లిక్కరింగ్ ఎందుకు జరుగుతుంది. ఫ్లిక్కరింగ్ మనకి మెయిన్ గా మన లైట్స్ నుంచి వస్తుంది, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ లైట్స్ లైక్ ఎల్ఈడి లైట్స్, ట్యూబ్ లైట్స్, ఫ్లోరోసెంట్ బల్బ్స్ ఇలా. ఇవి ఎందుకంటే ఎలక్ట్రిసిటీ సప్లై ఏసీ కరెంట్లో ఉంటుంది. ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. మన లైట్స్ 50 Hz ఆర్ 60 Hz ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ అవుతాయి. ఇది ఒక సర్కిల్లో పెరగడం తగ్గడం జరుగుతుంది. మనం కళ్ళతో చూడగలం, కానీ కెమెరాలో హై స్పీడ్లో రికార్డ్ చేస్తున్నప్పుడు లైట్ వేరియేషన్స్ కనిపిస్తాయి. దాన్ని మనం ఫ్లిక్కరింగ్ అంటాం. సెకండ్ పాయింట్, ఎన్టీఎస్సీ, పిఏఎల్. మన మెయిన్ ఫ్లిక్కరింగ్ అవాయిడ్ చేయాలి అంటే మనకి ఎన్టీఎస్సీ అండ్ పిఏఎల్ రీజన్స్ కోసం తెలియాలి. ఫస్ట్ పిఏఎల్ రీజన్స్ కోసం తెలుసుకుందాం. పిఏఎల్ రీజన్స్లో ఇండియా, యూరోప్, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ లో 50 Watts పవర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎన్టీఎస్సీ రీజన్స్ లో యుఎస్, జపాన్ ఉంటాయి. ఈ కంట్రీస్ లో 60 Watts పవర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లైట్స్ కూడా లోకల్ పవర్ ఫ్రీక్వెన్సీకి సింక్ అవుతాయి. సో మనం కెమెరాలో పెట్టుకునే ఫ్రేమ్ రేట్ ఆ కంట్రీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేయాలి. థర్డ్ పాయింట్, ప్రాపర్ ఫ్రేమ్ రేట్ అండ్ షటర్ స్పీడ్ సెలెక్షన్. మనం కెమెరాలో పెట్టుకునే ఫ్రేమ్ రేట్ రాంగ్ గా సెట్ చేసుకుంటే మనకి ఫ్లిక్కరింగ్ అనేది వస్తుంది. సో మన కంట్రీ బట్టి మనం కరెక్ట్ సెట్టింగ్స్ ని ఫాలో చేయాలి. పిఏఎల్ రీజన్స్ లో బెస్ట్ ఫ్రేమ్ రేట్ ఏంటంటే 25 FPS, 50 FPS, 100 FPS ఇలా. అదే ఎన్టీఎస్సీ రీజన్స్ లో చూసుకుంటే 24 FPS, 30 FPS, 60 FPS, 120 FPS ఇలా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా మనది పిఏఎల్ రీజన్ కింద వస్తుంది. సో మనం ఏం ఫ్రేమ్ రేట్ యూస్ చేయాలంటే 25 FPS, 50 FPS ఇలా పెట్టుకుంటే మనకు ఆ ఫ్లిక్కరింగ్ అనేది రాదు. అది ఎప్పుడు మనం ఇండోర్లో ఎల్ఈడి లైట్స్, ట్యూబ్ లైట్స్ ఇవన్నీ యూస్ చేసి తీస్తున్నప్పుడు. అదే మనం యూఎస్ లో ఉన్నాము అనుకుంటే సో అది ఎన్టీఎస్సీకి రీజన్ కింద వస్తుంది. సో అప్పుడు మనం ఏం యూస్ చేస్తాం, 24 FPS, 30 FPS, 60 FPS యూస్ చేయాలి. అదే 24 FPS మన ఇండియాలో యూస్ చేయకూడదా అంటే చేయొచ్చు, కానీ మన లైటింగ్ కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. సో మన ఫ్రేమ్ లో ఎలాంటి ఎల్ఈడి లైట్స్ కానీ ఎలాంటి ట్యూబ్ లైట్స్ కానీ ఉండకూడదు. అండ్ షటర్ స్పీడ్ కూడా మన ఫ్రేమ్ రేట్ తగ్గట్టు సింక్ అయ్యే విధంలో సెట్ చేసుకోవాలి. లైక్ 25 FPS యూస్ చేస్తున్నాము అంటే పక్కా మన షటర్ స్పీడ్ అనేది 1/50 ఉండాలి. అదే 50 FPS యూస్ చేస్తున్నామంటే మన షటర్ స్పీడ్ అనేది 1/100 ఉండాలి. సో మీరు ఎక్కువ షటర్ స్పీడ్ పెంచే కొద్దీ మన ఫ్లిక్కరింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ అనేవి మనం ప్రాపర్ గా సెట్ చేసుకోవాలి ఆర్టిఫిషియల్ లైట్స్ యూస్ చేస్తున్నప్పుడు. అండ్ మీ కెమెరాలో మీరు ఫ్రేమ్ రేట్స్ చూసుకుంటే ఇక మనకు 25 ఫ్రేమ్స్ అనేది కనిపించడం లేదు. మీ కెమెరాలో మీరు సెట్టింగ్స్ చూసుకుంటే ఎన్టీఎస్సీ రీజన్ కింద ఉన్నది. సో దానివల్ల మనకి 25 FPS ఇవన్నీ చూపించడం లేదు. సో ఎన్టీఎస్సీ నుంచి పిఏఎల్ కి చేంజ్ చేసాము అంటే అప్పుడు మనకి 25 FPS, 50 FPS, 100 FPS అనేవి కనిపిస్తాయి. సో మళ్ళీ మనకి 24 FPS, 30 FPS, 60 FPS కావాలి అనుకుంటే పిఏఎల్ నుంచి ఎన్టీఎస్సీ రీజన్ కి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. సో ఇదండి ఫ్లిక్కరింగ్ రావడానికి మెయిన్ రీజన్స్. అండ్ మీరు పెట్టుకునే సెట్టింగ్స్ కూడా ప్రాపర్ గా ఉంటే ఫ్లిక్కరింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇది ఓన్లీ కెమెరా కోసమే కాదు, ఈ సెట్టింగ్స్ మన మొబైల్లో కూడా సిమిలర్ గానే ఉంటాయి. సో మొబైల్లో కూడా మనం 25 FPS యూస్ చేసుకోవాలి. సో మీ ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ రేట్ అనేది చెక్ చేసుకోండి. 25 frames, 50 frames ఇలా పెట్టుకుంటే మీకు ఫ్లిక్కరింగ్ అనేది రాదు. అండ్ ఈ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.